అభిషేక్ శర్మ జింబాంబేతో సెంచరీ చేసి పడేశాడు. అయితే అతను కొట్టింది తన బ్యాట్ తో కాదు, వేరే వాళ్ళ బ్యాట్ తో అంట. అది కూడా యువరాజ్ సింగ్ బ్యాట్ అయితే అస్సలు కాదు. ప్రతి ఒక్కరు యువరాజ్ సింగ్ బ్యాట్ అని అనుకుంటారు, ఎందుకంటే యువరాజ్ సింగ్ మెంటర్, కోచ్ ఏదైనా చెప్పొచ్చు. అభిషేక్ శర్మకు చాలా దగ్గరుండి క్రికెట్ లో అన్ని నేర్పిస్తున్నది తనే. బట్ అది యువరాజ్ సింగ్ బ్యాట్ కాదు. దీని గురించి అభిషేక్ శర్మ మ్యాచ్ అయిపోయాక ఒక వీడియోలో చెప్పాడు. బీసీసీఐ వాళ్ళు ఈ వీడియోని పోస్ట్ చేశారు సోషల్ మీడియాలో. అభిషేక్ శర్మ కొట్టిన బ్యాట్ ఎవరిది అంటే శుభ్మన్ గిల్ది. అవును, ప్రెసెంట్ టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్దే. ఈ ఇద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఎందుకంటే ఈ ఇద్దరు కలిసి యువరాజ్ సింగ్ దగ్గర కోచింగ్ తీసుకున్నారు. దీని గురించి అభిషేక్ శర్మ మాట్లాడుతూ అస్సలు ఇవ్వడు బ్యాట్, చాలా కష్టం మీద తీసుకున్నాను, కరెక్ట్ టైంకి ఇచ్చాడు. ఎప్పుడైనా సరే నాకు మంచి కంబ్యాక్ కావాలి అంటే తన బ్యాట్తో ఆడాల్సిందే. ఇది నాకు అండర్-14 నుంచి అలవాటైపోయింది. టైంకి బ్యాట్ ఇచ్చి చాలా హెల్ప్ చేశాడు, అందుకే శుభ్మన్ గిల్కి స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పాడు అభిషేక్ శర్మ. ఇక తర్వాత తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ ఫస్ట్ T20లో నేను డక్అవుట్ అయ్యాను, చాలా బాధపడ్డాను. అండ్ ఆ బాధ గురించి ఆలోచించడానికి కూడా నాకు టైం లేదు, ఎందుకంటే తర్వాత మరుసటి రోజే మ్యాచ్ ఉంది. అయితే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను అనమాట, బౌలర్ని చూడగానే ఈ బౌలర్ని నేను కొట్టగలను అని నాకు అనిపిస్తోంది. అలా అనిపించినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా నేను కొట్టడం మొదలు పెట్టాను. అయితే రుతురాజ్ కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. తను కూడా ఎక్కువ ఆలోచించకు, నీకు ఏది అనిపిస్తే అది చేసేయని చెప్పాడు. నేను అలాగే చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇక ఒక్కసారి ఫ్లో వచ్చింది అంటే రన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అని అభిషేక్ శర్మ అన్నాడు. ఇక అదే వీడియోలోనే ఉండగానే తన ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేశాడు అభిషేక్ శర్మ. అలాగే యువరాజ్ సింగ్కి కూడా కాల్ చేశాడు, వీడియో కాల్ చేసి అందరితో మాట్లాడాడు. యువరాజ్ సింగ్ కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉందని చెప్పాడు. సో ఇదనమాట అభిషేక్ శర్మ బ్యాట్ స్టోరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.